హాయ్ ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్ని ఉపయోగించి బ్యాక్ పార్ట్ పొడవుని నడుము లూజ్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. ఈ లైనింగ్ని ఒక ఫోల్డ్ చేసి ఇలా పెట్టేయండి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఎదురుగా ఉంటే చూసుకోవాలి. ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది ఆది బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ పై వైపుకు ఉన్నట్టు పెట్టేయండి. షోల్డర్ మధ్యలో పట్టుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న బ్యాక్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ మీద పెట్టేసి బ్యాక్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్ పొడవుని మార్క్ చేసాం కదా, ఇప్పుడు నడుము లూజ్ని కొలుసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్స్ పట్టి దగ్గర నుంచి కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుసుకోండి. ఈ చివరికి వచ్చేసరికి కాజా పట్టీని కొలుసుకోకూడదండి, ఈ జాయింట్ వరకే కొలుసుకోవాలి. నడుము లూజు 35 ఇంచీలు. 35 ఇంచీల్లో 4వ భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 35 ఇంచీల్లో 4వ భాగం 8.75 ఇంచీలు. ఈ 8.75 ఇంచీలని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయినా 2 ఇంచీలైనా మార్క్ చేసుకోవచ్చు.